అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టీడీపీలో తిరువూరు పంచాయతీ పీక్స్ కు చేరుకుంది. ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని మధ్య అంతర్గత విభేదాలు కాస్త రచ్చకెక్కాయి. ఎంపీ కేశినేని చిన్నిపై కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి పోస్టులకు చిన్ని కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. ఇద్దరి మధ్య వివాదం బజార్కెక్కడంతో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారట. పార్టీ ఆఫీస్ వైపు రావద్దని కొలికపూడికి వార్నింగ్ ఇచ్చారట. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల మధ్య వివాదం ముదిరి పాకన పడినట్లయింది. నిన్న మొన్నటి వరకు వీరి మధ్య నడిచిన మాటల యుద్ధం కాస్త ఇప్పుడు ఆర్థిక లావాదేవీల వరకు వచ్చేసింది. ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్ గా కొలికపూడి పెట్టిన పోస్టులు ఇప్పుడు టీడీపీలో సంచలనంగా మారాయి. తనకు టికెట్ ఇవ్వడానికి 5 కోట్లు ఇవ్వాలని చిన్ని అడిగారని ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో తన బ్యాంక్ అకౌంట్ నుంచి పలు దఫాలుగా చిన్నికి నగదు బదిలీ చేసినట్లు, తన స్నేహితుల ద్వారా 3.5 కోట్లు ఇచ్చినట్లు బ్యాంక్ లావాదేవీలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్ పోస్టుల్లో వెల్లడించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆర్థిక లావాదేవీల వివరాలతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆరోపణలు చేయడంపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. పిఏ ఎవరికి డబ్బులు ఇచ్చారో ఆధారాలు చూపించాలని ఎంపీ చిన్ని సవాల్ విసిరారు. చెప్పండి. నెంబర్ 1. రెండోది, నా క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు. తిరువూరు నియోజకవర్గంలో తన సొంత డబ్బులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే తనకు ఎవరి నుంచి డబ్బులు తీసుకునే అవసరం లేదని చిన్ని చెప్పుకొస్తున్నారు. వైసీపీ నేతలతో అంటకాగే వ్యక్తిత్వం తనది కాదని ఎమ్మెల్యేను ఉద్దేశించి ఎంపీ చిన్ని కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అబద్ధాలే జీవితంగా నేనైతే మాట్లాడలేదు. అధిష్టానానికి అన్నీ తెలుసు. అధిష్టానం నిర్ణయమే. నేను కరుడు కట్టిన తెలుగుదేశం వాదిని. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారిని నేను ఏ రోజు విమర్శించను. నా కళలో కూడా విమర్శించిన వ్యక్తి. పార్టీలు మారి, రంగులు మారి, వైసీపీ యొక్క డ్రామా రాజకీయాలు నాకు చేతకావు. తిరువూరు నియోజకవర్గంలో చిన్ని పర్యటనలో ఉన్న సమయంలోనే కొలికపూడి బరస్ట్ అవ్వడం సంచలనంగా మారింది. ఎంపీ పర్యటనలో పాల్గొనగాని ఎంపీపైనే ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఏడాది కాలంగా ఇరువురి మధ్య విభేదాలు అంతర్గతంగా నడుస్తున్నాయనేది టీడీపీలో ఉన్న టాక్. తిరువూరు నియోజకవర్గంలోని కొందరు టీడీపీ నేతలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కామెంట్ చేయడం, అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగాయి. తనపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులపై ఎమ్మెల్యే కొలికపూడి కూడా చాలా సందర్భాల్లో ఎంపీ చిన్ని పేరు చెప్పకుండానే విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. నియోజకవర్గం నుంచి వచ్చిన కంప్లైంట్స్ పై ఓసారి టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై ఎమ్మెల్యే కొలికపూడి వివరణ ఇచ్చిన పరిస్థితి. పార్టీ ముఖ్య నేతలు కూడా చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారనే చర్చ కూడా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనను డమ్మీగా మార్చిన అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు కొలికపూడి సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందన్న విషయాన్ని వదిలేసి మరీ చిన్ని మీద చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. ఎన్నికల సమయంలో తాను కేశినేని చిన్నికి భారీగా డబ్బులిచ్చినట్లుగా ఆరోపణలు చేయడమే కాదు, దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను వాట్సాప్ స్టేటస్ లో పెట్టడంతో ఈ వ్యవహారం టీ కప్ లో తుఫాన్గా కాకుండా సునామీగా మారిందన్న మాట వినిపిస్తోంది. తాజాగా కొలికపూడి వర్సెస్ చిన్ని వ్యవహారాన్ని పార్టీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకున్నట్లుగా సమాచారం. గతానికి భిన్నంగా ఈసారి కొలికపూడి విషయంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన నిర్ణయాన్ని తీసుకుంటారని పార్టీ నేతలు ఇంటర్నల్ గా చర్చించుకుంటున్నారట. కొలికపూడిని కంట్రోల్ చేసేందుకు ఎలాంటి అస్త్రాన్ని ప్రయోగిస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. మొత్తంగా తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ పంచాయతీకి చంద్రబాబు ఎలాంటి ఎన్కార్డ్ ఇస్తారనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.